చెంపదెబ్బ లాంటి సమాధానం చెప్తాము. ఎందుకు భయం అయింది మీకు? ఇక్కడనే తెలుస్తుంది కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు మీ నియామకాలు ఇస్తానో ఇయ్యనని చెప్పేసి భయపడ్డాడు అంటే అక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళు ఎన్ని తప్పులు చేసిరు అనేది. ఈ సభలు పెద్ద ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం అయిపోతుందా? నిజం కాదు కదా, చిత్తుగా ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏంది అసలు ఈ నిరుద్యోగ బాకీ కార్డు ముఖ్య ఉద్దేశం ఏంది, ఏం చెప్పదలుచుకున్నాను? నిరుద్యోగ బాకీ కార్డు అనేది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన ధోరణి వల్లనే మా పట్ల చూపిస్తున్న ఈ యొక్క నిర్లక్ష్యత వల్లనే మేము ఈరోజు ఈ బాకీ కార్డ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా రిజర్వేషన్స్ గ్రూప్ 1లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వైలేట్ చేస్తూ ఒక జీవోని తీసుకొని వచ్చిర్రు. అది ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్కి మరణశాసనం లాంటిది అని ఎన్ని ధర్నాలు చేసినాం, ఎంతమందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ధర్నాలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి కాళ్ళకున్న చెప్పులే అరిగిపోతున్నాయి కానీ వాళ్ళకి మాత్రం సోయి వస్తలేదు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 అంశం చూసుకున్నట్టయితే గ్రూప్ 1లో అది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ అది మొత్తం తప్పుల తడక. ఎందుకంటే అందులో ఏ ఒక్క పార్ట్ కూడా అది కరెక్ట్గా లేదు. ఫ్రమ్ ద నోటిఫికేషన్ 503 పోస్టులని రీనోటిఫై చేయమని చెప్పలేదు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే 60 పోస్టులు కలిపి ఎగ్జామ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. పెట్టి దాంట్లో ఏం సాధించిండయ్యా అంటే అగ్రవర్గాలకి, మన రాష్ట్రంలో కానీ నాన్ లోకల్స్కి వాళ్ళందరికీ పట్టం కట్టి ఈరోజు వాళ్ళకి రాష్ట్రంలోనే అత్యంత విలువైనటువంటి క్యాడర్ని వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు, నేను నా ఎన్నికల సమయంలో కూడా ఇంత భయపడలేదు, కానీ నేను మీ నియామక పత్రాలు ఇస్తానో ఇయ్యనో అని చెప్పేసి నేను చాలా భయపడ్డా అని చెప్పడం జరిగింది. నీకెందుకు అన్ని భయం అవుతుంది? ఎందుకు భయపడుతున్నావు? తప్పులు లేనప్పుడు చిత్తశుద్ధితో పెట్టినప్పుడు ఎందుకు భయం అవుతుంది? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం అయింది మీకు? ఇక్కడనే తెలుస్తుంది కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు మీ నియామకాలు ఇస్తానో ఇయ్యనని చెప్పేసి భయపడ్డాడు అంటే అక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళు ఎన్ని తప్పులు చేసిరు అనేది. మళ్ళీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చింది ఒక 10,000 కూడా దాటలే. 10,000 కూడా దాటలే. సభలు పెద్ద సభలు పెట్టి సభలు పెద్ద ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం అయిపోతుందా? నిజం కాదు కదా. సో ఇది కూడా అంతే. వాళ్ళు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. అన్ని గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే వీళ్ళు ఎగ్జామ్ పెట్టరు కానీ వాళ్ళ స్వయంగా మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి వల్లనే ఈరోజు జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు అనే వాళ్ళు నామినేషన్స్ వేయడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. మేము అంటే మాకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియజేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి మోసాలు చెప్పి అధికారం చేపట్టింది, ఏం హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తుంది అనేది మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అండ్ జియో 29 అది ఇట్ ఈస్ అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్న ఒక జియో. ఆ జియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎట్లాగో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అటకెక్కినాయి. సో అది అని వాళ్ళు ఇచ్చిన ఏది కూడా నెరవేరలేదు. రాష్ట్రం అంతా అసంతృప్తిలో ఉంది రేవంత్ రెడ్డి పరిపాలనలో. సో రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేదా మళ్ళీ వచ్చే లోకల్ బాడీస్ అయినా కూడా చెంపదెబ్బ లాంటి సమాధానం చెప్తాము. ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.